హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 2017లో జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్లో అడిగిన జనరల్ అవేర్నెస్ బిట్స్ అనే వాటిని చూద్దాం. మనకి లాస్ట్ ఇయర్ 2018లో ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది జరగలేదు. సో లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 2017లో. ఓకే, సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, అగైనెస్ట్ ఇండియా విచ్ నైబరింగ్ కంట్రీ ద బ్రిటన్ యూజ్డ్ ఇండియన్ సిపాయిస్ అండ్ ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఇన్ ఓపియం వార్స్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, చైనా. విచ్ ఈస్ ద ఫిఫ్త్ ప్రిఫరెన్స్ కేటగిరీ అండర్ ద ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ వీసా, ఆల్సో కాల్డ్ యాజ్ ద గ్రీన్ కార్డ్ ఫర్ గ్రీన్ బ్యాక్ స్కీమ్? Okay, let's see the answer. So answer option 1, EB5. Who is the author of the book named Pakistan the Gathering Storm? Okay, let's see the answer. మనకి పాకిస్తాన్ ద గ్యాదరింగ్ స్టార్మ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే బెనజీర్ భుట్టో. ఇన్ విచ్ స్టేట్ ఆర్ పాత చిత్ర పెయింటింగ్స్ ఫౌండ్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఏ స్టేట్లో పాత చిత్ర పెయింటింగ్స్ ఫౌండ్ జరిగింది అంటే ఎక్కడ దొరికాయి అంటే మనకి ఒడిస్సా స్టేట్. హూ డిస్కవర్డ్ ద ఫినామినా ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ని కనుగొన్నది ఎవరు అంటే హెన్రిచ్ హెడ్జ్. ఓకే, ఆప్షన్ 1, హెన్రిచ్ హెడ్జ్. In which state the program Uddan, which aims to provide skill training and enhance the employability of unemployment youth, is implemented? మనకి ఏ రాష్ట్రంలో ఉద్దాన్ అనే స్కీమ్ అనేది మనకి స్కిల్ ట్రైనింగ్ అలాగే ఎంప్లాయ్మెంట్ కల్పించే పథకం. సో ఇది మనకి ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఉద్దాన్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో అమల్లో ఉన్న పథకం. Predator is a organism that eats it. Okay, let's see the answer. Answer వచ్చి ఆప్షన్ 1, prey. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ కంప్రెసిబుల్? సో క్రింది వాటిలో మనకి గ్యాస్, లిక్విడ్, సాలిడ్లో ఏది లీస్ట్ కంప్రెసిబుల్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి గ్యాస్, సాలిడ్, లిక్విడ్లో మనకి ఆప్షన్ సి సాలిడ్ అనేది మనకి లీస్ట్ కంప్రెసిబుల్. ఓకే, ఆప్షన్ 3, సాలిడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఏఎల్యూ ఆఫ్ ఏ కంప్యూటర్? సో కంప్యూటర్లోని ఏఎల్యూ ఏ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఏఎల్యూ అనేది బోత్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆన్ హీటింగ్ సాలిడ్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్ స్టేట్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి వేడి చేసినప్పుడు సాలిడ్ అనేది గ్యాస్ స్టేట్లోకి మారుతుంది కదా, ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే సబ్లిమేషన్. ఏ డాష్ ఈజ్ ఎ సేఫ్టీ డివైస్ విచ్ ప్రివెంట్స్ డ్యామేజెస్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ పాసిబుల్ ఫైర్స్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆ డివైస్ పేరు ఏంటి అంటే ఫ్యూజ్. ఓకే, ఆప్షన్ 4, ఫ్యూజ్. ఏ ఫ్యూజ్ ఈజ్ ఏ సేఫ్టీ డివైస్ విచ్ ప్రివెంట్స్ డ్యామేజెస్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ పాసిబుల్ ఫైర్స్. What is the ray that comes back from the surface after the reflection called? Okay, let's see the answer. So answer వచ్చి reflected ray. Next, thromboplastin required in blood clotting is secreted by? Okay, let's see the answer. Thromboplastin required in blood clotting is secreted by platelets. Phloem always flow from a? Okay, let's see the answer. So answer వచ్చి carbohydrate source to carbohydrate sink. Which among the following is not a example of aquatic habitat? Okay, let's see the answer. మనకి ఆప్షన్ 4, ఫారెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జూపిటర్ ఫ్రమ్ ద సన్ అమాంగ్ ద 8 planets? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి సన్ నుంచి చూసుకుంటే జూపిటర్ ఎన్నో స్థానంలో ఉంటుంది? జూపిటర్ గ్రహం అంటే 5th ప్లేస్. హౌ లాంగ్ డస్ ద ఎర్త్ టేక్స్ టు రొటేట్ 1 degree? ఓకే, మనకి భూమి 1 డిగ్రీ కోణం చేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చి 4 మినిట్స్, 4 నిమిషాలు. సో ఎక్కువ మీకు తెలుగులో చెప్పట్లేదు, ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ అనేది కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అందుకే వీలైనంత మటుకు మీకు ఇంగ్లీష్లోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బిఫోర్ 1905 విచ్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రొవిన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? 1905వ సంవత్సరం ముందు బ్రిటిష్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రావిన్స్ ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చి బెంగాల్ ప్రొవిన్స్. విచ్ మౌర్యన్ రూలర్ వాజ్ ద ఫస్ట్ టు ట్రై టు టేక్ హిస్ మెసేజ్ టు ద పీపుల్ త్రూ ఇన్స్క్రిప్షన్స్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఏ మౌర్య రూలర్ ఇటువంటి చేశాడు అంటే అశోక. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గివెన్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ ఆర్టికల్ అంటే మనకి ఆర్టికల్ 21. ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ దేర్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ హ్యాస్ బీన్ టోల్డ్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ షెడ్యూల్ అంటే ఫస్ట్ షెడ్యూల్. విచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ అబండెంట్ ఇన్ ఇండియా? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ లేబర్. వాట్ ఈస్ ద ఫైనాన్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఈజ్ కాల్డ్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫైనాన్స్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటాం అంటే క్యాపిటల్. మనకి బిజినెస్ పెట్టాలంటే ముందు కావాల్సింది ఏంటి? పెట్టుబడి, క్యాపిటల్. విచ్ హాకీ ప్లేయర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ 2017 ధ్యాన్చంద్ అవార్డ్? మనకి కరెంట్ అఫైర్స్ నుండి రావడం జరిగింది. 2017లో జరిగింది కాబట్టి ఎగ్జామ్ అనేది 2017 ధ్యాన్చంద్ అవార్డు అనేది అడగడం జరిగింది. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా మనకి జాతీయ అవార్డులు, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ విన్నర్ ఎవరు అని అడగడం జరిగింది. సో మీరు 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విన్నర్ ఎవరు అన్నది కింద కామెంట్ చేయండి. సో ఇది మనకి 2017లో అడిగిన 25 జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేది. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది బిట్స్ అనేవి ఎలా అడుగుతున్నాడు, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. ఓకే, సో ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ అనేది. సో వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.